పెదకూరపాడు నియోజకవర్గం వైసీపీ అభ్యర్థిగా ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు రెండోసారి నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ కు భారీగా ప్రజలు తరలివచ్చారు. సంక్షేమం, అభివృద్ధి ఈ ఎన్నికల్లో ప్రధాన ఎజెండా అన్నారు. తాను ప్రజలకు మంచి చేశానని, అందుకే తనకు ఓటు వేయాలని ప్రజలను కోరుతున్నానని నంబూరు శంకర్రావు తెలిపారు. జగన్ మరోసారి సీఎం అయితేనే సంక్షేమ పాలన కొనసాగుతుందంటున్న నంబూరు శంకర్రావుతో మా ప్రతినిధి నరసింహారావు ఫేస్ టు ఫేస్. పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గం వైసీపీ అభ్యర్థిగా నంబూరు శంకర్రావు రోజు నామినేషన్ దాఖలు చేశారు. దీనిపై మనతో పట్టడానికి నంబూరు శంకర్రావు ఉన్నారు. ఆయన సార్ చెప్పండి, ఏంటి నామినేషన్ పర్వం ఎలా ఉంది? నామినేషన్ పర్వం అయిపోయింది. ఇంకా రేపు జరగబోయే ఎలక్షన్ పర్వమే ఉంది. అది కూడా 20 డేస్లో అయిపోతుంది. హ్యాపీగా ప్రజలందరూ కూడా నన్ను ఆదరిస్తున్నారు. అపూర్వమైన స్పందన, అపూర్వమైన స్వాగతం పలుకుతున్నారు. ఏ గ్రామం వెళ్ళినా కూడా. ఈరోజు ఉదాహరణకి నామినేషన్కి వచ్చిన మా కార్యకర్తలను చూస్తేనే అది ముందే విజయం. గతంలో కన్నా ఆదరణ, అభిమానం. మరి నేను వచ్చిన కొత్తగా వచ్చాడు అనుకున్నారు. ఇప్పుడు నన్ను చూశారు 5 సంవత్సరాలు. చూసిన తర్వాత ఎవరో కూడా మరి అందరూ దాదాపు డబల్ పోయినసారి కన్నా వచ్చారు. మెజార్టీ కూడా డబల్ వస్తుందని నేను అనుకుంటున్నాను. పోయినసారి 14,500 వచ్చింది. ఈసారి కూడా 30,000 దాకా రావడానికి అవకాశం ఉంది. అది జగన్ ఏవ్ అనేది 175 సీట్లలో కూడా అట్లాగే కనపడతా ఉంది. మరి ఈరోజు బస్ యాత్ర కూడా ఇంకా 2-3 రోజులు అయిపోతుంది. తర్వాత ఇంకా ఎలక్షన్ క్యాంపెయిన్ ఉంటుంది. నేను కూడా 5 సంవత్సరాలు ఎలక్షన్ క్యాంపెయిన్ లాగే చేస్తూ ఉన్నా వర్క్. ఇప్పుడు ప్రత్యేకంగా కొత్తగా చేసేది ఏం లేదు. నేను ఆల్రెడీ అయిపోయింది, నాది క్యాంపెయిన్ కూడా అయిపోయినట్టే. ప్రధానంగా ఈ అస్త్రాలు ఏంటి ఎన్నికలు? ప్రధానంగా అస్త్రాలు సంక్షేమం, నేను చేసిన అభివృద్ధి, ఈ రెండే. మేము వెళ్ళింది ఎలక్షన్లో లాస్ట్ టైం ఈ అభివృద్ధి లేదు, ఈ సంక్షేమం లేదని వెళ్ళాను. ఈ సంక్షేమం, అభివృద్ధి 2 ఇచ్చాము. ఈ చేశాము, మళ్ళా చేయబోయి చెప్పాము. ఈ 2 మీద నేను వెళ్తా ఉన్నాను. మరి ఇదే మేము ఒకటే మాట. పెదకూరపాడు ప్రజలకు ఏమి చెప్పబోతున్నారు? ప్రధానంగా సాగునీరు, తాగునీరు లేదు పెదకూరపాడు ప్రజలకి. అది తప్పనిసరిగా లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా నీళ్ళు ఇస్తానని చెప్పాను. అది ఎట్టి బస్సులో కూడా తీసుకొచ్చే ఏర్పాటు చేస్తున్నాం. అది త్వరలో పెదకూరపాడుకి అన్ని మండలాలకి సాగునీరు, తాగునీరు 2 కూడా నేను తీసుకొస్తాను. సో ఇది మనం చూసుకుంటే మొత్తానికి ఈరోజు నామినేషన్ దాఖలు చేశారు నంబూరు శంకర్రావు. అంతేకాకుండా కూడా సంక్షేమం, అభివృద్ధి 2 ప్రధానమైనటువంటి 2 కళ్ళు అని చెప్పేసి, అభివృద్ధి సంక్షేమంతోనే ఈ ఎన్నికల ప్రధాన అస్త్రం అని చెప్పేసి కూడా నంబూరు శంకర్రావు అంటున్నారు. కెమెరామెన్ వెళ్తున్న నరసింహారావు, HM TV, గుంటూరు.